ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 53వ అధ్యాయం. చంద్రాంగదోపాఖ్యానం. పర్వతరాజైన హిమవంతుడు తన కుమార్తె అయిన గిరిజతో ఇలా అన్నాడు. అమ్మాయి పార్వతి, నరుడే కాక ఇంకా చంద్రాంగదుడనే రాజు చేత, ఇంకా అతని భార్య ఇందుమతి చేత కూడా ఈ గణేశ వ్రతం అనుష్ఠించబడింది. ఆ విశేషాన్ని చెబుతాను విను. మాలవ దేశంలో కర్ణనగరమనే కర్ణనగరమనే పట్టణం ఉన్నది. ఆ దేశాన్ని అప్లైశ్వర్య సంపన్నుడు, సకల శాస్త్రార్థ తత్వజ్ఞుడు, యజ్ఞ యాగాది క్రతువులు చేసిన ధార్మికుడు, దాత, వేదాంగ పారంగతుడైన చంద్రాంగదుడనే మహారాజు పరిపాలించాడు. సకల ఐశ్వర్యాలతోనూ వైభవంగా అలరారే ఆ రాజు కొలువు కూటం స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి సభను మరిపించేదిగా ఉండేది. ఆ రాజుకు ఇందుమతి అన్న పేరు గల సర్వాంగ సుందరి అయిన మహాపతివ్రత ధర్మపత్నిగా ఉండేది. ఆమె దేవతాతిథి, పూజా తత్పరురాలు, ధర్మశీలి, అత్తమామలను సేవించేది అయిన సుగుణాల రాశిగా ఉండేది. ఆ చంద్రాంగద మహారాజుకు వేట అంటే చాలా మక్కువగా ఉండేది. హింసాయుతమైన వేటను విడనాడండి మహారాజా అంటూ మంత్రులు ఆయనకు ఎంతగానో హితవు చెప్పారు. ఇలా ఉండగా ఒకనాడు అతడు వేటకై కొంత పరివారాన్ని వెంటగొని నల్లటి చొక్కా, నల్లటి తలపాగా, కండువ మొదలైనవి ధరించి, ఖడ్గాన్ని ధనుస్సును చేతబూని అశ్వారూఢుడై వెళ్ళాడు. ఆ అరణ్యంలో అనేక క్రూర మృగాలను వేటాడి వాటిని నగరికి పంపుతూ, అశ్వాన్ని అధిరోహించి అరణ్యంలో తిరుగుతూ కొందరు రాక్షసుల కంటపడ్డాడు. భీకరాకారులైన ఆ రాక్షసులు గుహల వంటి నోళ్లు కలిగి అతి భయంకరంగా కనిపించారు. వారిని చూడగానే భీతవహులైన సేన నలుదిక్కులకు పారిపోయారు. మన్మధుడో నలకూబరుడో అన్నంత అందంగా ఉన్న ఆ చంద్రాంగదుణ్ణి చూసి మోహించిన ఒక రాక్షస వనిత ముద్దు పెట్టుకుంది. అతడి వెంటనున్న సేనల్ని కకావికలు చేస్తూ ఆ రాజును వెంబడించింది. ఎలాగో ఆమె బారి నుంచి తప్పించుకున్న చంద్రాంగదుడు ఆమె వెంట తరుముతూ రాగా దారిలో ఉన్న ఒక సరోవరంలో పడి మునిగిపోయాడు. అప్పుడు ఆ సరస్సులోంచి నాగకన్యకులు బయటికి వచ్చి ఆ రాజును తమ వెంట పాతాళానికి తీసుకెళ్ళి అతన్ని నానాలంకారములతోనూ అలంకరించి అతన్ని ఇలా ప్రశ్నించారు. నీవెవరువు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి కుమారుడువు? అన్న వారి మాటలకు ఆ రాజు ఇలా బదులిచ్చాడు. ఓ నాగకన్యకలారా, నేను హేమాంగదుడి కుమారుడను. నా పేరు చంద్రాంగదుడు. మాది మాలవ దేశం. అందులోని కర్ణనగరం నా నివాస స్థలం. వేటకని వచ్చిన నేను ఒక క్రూర రక్కసి బారి నుంచి తప్పించుకొని వస్తూ ఈ బలాశయంలో ప్రవేశించాను. మీ వల్ల ఇక్కడికి కొని తేబడ్డాను. ఇది నా చరిత్ర. వేటకని వచ్చిన నా పరివారమంతా రాక్షసు పాలబడ్డారు. నేను మాత్రం ఈ సరోవర జలాలలో ప్రవేశించటం వల్ల బ్రతికాను. రాజు యొక్క పైవచనాలను విన్న నాగకన్యకులు ఇలా అన్నారు. ఓ రాజా, నీవు మమ్మల్ని వరించి మాకు భర్తవు, నీకు సకల సుఖభోగాలను సమకూరుస్తాము. భర్తవు నీకు సకల సుఖభోగాలను సమకూరుస్తాము. మాతో భోగము నరులకు దుర్లభం. ఆ మాటలకు తన చెవులను రెండు చేతులా మూసుకుంటూ రాజిలా బదులు చెప్పాడు. ఓ తల్లులారా, నేను ఏకపత్ని వ్రతుడను. ఆ వ్రతాన్ని నేను ఇప్పుడే వీడగలను. మేము సోమవంశానికి చెందిన సుక్షత్రియులం. మా వంశీయులు పరద్రవ్యాన్ని, పరదారాలను కలలోనైనా ఆశించనివారు. పరద్రోహ పరనిందలు మాచే సర్వదా వర్జితములు. సౌమ్యత, సాధుత్వం, సుస్వభావము,
యజ్ఞ, దాన, తపోవ్రతాదులందు అనురక్తి. ఇవి మాకు వెన్నతో పెట్టిన విద్యలు. శరణాగతుడైన వానిని తప్పక రక్షించాలన్న నియమము, నిషిద్ధకర కర్మలను వర్ణించాలన్న నియమము కలవారము. విధివత్తుగా చేయాల్సిన కర్మలను ఏమరపాటుగా తప్పక ఆచరించే నియమపరులం. ఎటువంటి వారికైనా అతిథి సత్కారం అనేది ముఖ్య నియమం కాబట్టి మీకు ఆదరణీయులం. ఆ మాటలు విన్న నాగకన్యకులు క్రోధపరవశులై తమను తిరస్కరించిన చంద్రాంగదుడిని నీకు స్వస్త్రీవియోగం కలుగుగాక అని శపించి అతన్ని కారాగృహబద్ధుణ్ణి చేశారు. ఈ కథ ఇలా ఉండగా ఓ పార్వతి చంద్రాంగదుడిని వెంబడిస్తూ తరుముకు వచ్చిన ఆ రక్కసి అతడి వెంట తాను ఆ జలాశయంలోకి దూకి దానిలోని నీటిని యావత్తూ త్రాగివేసి జలచరాలనన్నింటినీ భక్షించి ఆ రాజు జాడ తెలియక ఎంతో అసహనంగా వెతకసాగింది. ఓ పార్వతి, జరిగిన ఈ వృత్తాంతాన్నంతటినీ పారిపోయి నగరును చేరుకున్న సైనికుల మహారాణి అయిన ఇందుమతికి చెప్పారు. రాజు సరోవరంలో బడినాడన్న వార్త చెవినబడగానే ఆమె భరింపలేని దుఃఖంతో మూర్ఛిల్లింది. కొద్దిసేపటికి శైత్యోపచారముల చేత తేరుకుని భర్త ఎడబాటును తట్టుకొనలేక గుండెలను నెత్తిని మోదుకుంటూ దుఃఖించసాగింది. ఓ పరిపూర్ణ యవ్వనంలో ఉన్న నన్ను వీడి దేవతాతిథి పూజారులనైన నా కంటికే కనిపించకుండా పతివ్రతనైన నన్ను వీడి ఎక్కడికి వెళ్ళావు? రాజోచితమైన షడ్రసోపేతమైన భోజనాన్ని వీడి ఏమి భుజిస్తున్నావో కదా? బంగారు హంసతూలికా తల్పం వీడి ఎక్కడ నిద్రిస్తున్నావో కదా? సుగంధ తైలాదికాలతో అభ్యంగనం చేసే నీవు ఇప్పుడు ఎలా స్నానం చేస్తున్నావో? నీవు లేని ఈ రాజ్యానికి ప్రజలకు దిక్కెవరు? వారంతా ఇప్పుడు అనాథలైనారే. ఇక వీరిని పాలించగల వారెవ్వరు? నీవు లేని నాకు సర్వం శూన్యంగా, జీవితమే అంధకార బంధురంగా తోస్తోంది. కుల స్త్రీలను రక్షించటానికి, పోషించటానికి, ఇహపర సుఖాలకు భర్తయే కదా జీవనాధారం అంటూ అనేక విధాలుగా వెలిపిస్తూ తన ఆభరణాలన్నీ విసర్జించి దుఃఖంతో, బాధతో మూర్ఛిల్లింది. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని చంద్రాంగదోపాఖ్యానం అనే 53వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.